మీ ఇద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో నాకు తెలియకూడదనే అది ఆ ఫోటోని వెనక్కి దాచేసింది. అంటే ప్రజెంట్ చైర్మన్ ని లేపేయాలా లేక పర్మనెంట్ గా కిడ్నాప్ చేయాలా? అలాంటి విషయాల్లో మా భూషణం చాలా స్పీడు. మర్డర్లో మానభంగాలు చేయటం నాకు పెద్ద విషయమేమీ కాదు. కానీ అలాంటివేమీ లేకుండా నా పేరు బయటికి రాకుండా మైండ్ గేమ్తో మీరు నాకు పనిచేసి పెట్టాలి. అర్చన నాకు కోడలు కావాలి. అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా సొంతం కావాలి. అంటే పాము చావకుండా కర్ర విరగకుండా పని జరగాలంటారు. కరెక్ట్గా చెప్పారు. ఆ అర్చనకి ఏం జరిగినా ఆస్తి మొత్తం గవర్నమెంట్ ద్వారా అనాథ శరణాలయాలకు పోతుంది. రమణా సాల్వా గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. చుక్క రక్తం కూడా కింద పడకుండా పని చక్కబెట్టాలి. అర్చన ఫోటో ఉందా? ఒక్క నిమిషం. అర్చన ఫోటో తేలేదు. ఆఫీసులో మీకు డైరెక్ట్గా పరిచయం చేస్తాను. మరి ఈ ఫోటో? ఈ ఫోటో కీర్తి అనే అమ్మాయిది. ఈ అమ్మాయి నన్ను పర్పస్తో బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ అమ్మాయి అకౌంట్ కూడా మీరే సెటిల్ చేయాలి. ఏది ఏమైనా మీరు సీన్లోకి రాకూడదు, అంతే కదా? అది మేము చూసుకుంటాం. ఇంతకీ డీలేంటి? మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. ఆస్తి నా కంట్రోల్లోకి వస్తే నాకు 70%, మీకు 30%. డీల్ ఓకేనా? మా అంకుల్ తరపున నేను చెప్తున్నాను, డీల్ ఓకే. వెళ్ళొస్తాం. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. అది మాకు వదిలేసి మీరు హ్యాపీగా ఉండండి. అలాగే. వెళ్ళొస్తాం భాయ్ సాబ్. మంచిది, వెళ్ళొస్తాం. ఓకే ఓకే, వెళ్ళొస్తాం. బాబు
అమ్మా రేణుక, గంగాధరం ఎక్కడికి పోడు, ఏమీ అయిపోడు. అయినా సరిగా నడకరాని పసివాడు ఎంత దూరం ఎడతాడు? ఎప్పుడు వీధిలో కాదు కదా, వీధి గుమ్మం వైపు కూడా చూడని గంగాధర్ ఎలా మిస్ అయ్యాడు తాతయ్య? ఊరుకోక్క, బాధపడకు. గంగాధర్కి ఏమి కాదు, దొరుకుతాడు. చైతన్య వెతకడానికి వెళ్ళాడు కదా, గంగాధర్ని తప్పకుండా తీసుకొస్తాడు. ఏమో, నాకెందుకో భయంగా ఉంది తాతయ్య. మనసెందుకో కీడు శంకిస్తోంది. కుక్కిన పేనులా, నా కాలి కింద తేలులా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఓ మూలన పడుంటావే నా సవతి. ఏడ్చి ఏడ్చి కళ్ళుబ్బిపోతున్నాయి, ఊరుకోక్క. అవునమ్మా రేణుక, చైతన్య గంగాధరాన్ని వెతకటానికి వెళ్ళాడు కదా. నువ్వు శర్వానికి కూడా ఫోన్ చేసావు కదా, తను కూడా ఈ పాటికి వస్తూనే ఉంటుంది. గంగాధర్ని తప్పించింది నేనైతే ఆ శర్వాణి వచ్చి ఏం పీకుతుందట? కోడిగుడ్డు మీద వెంట్రుకలు. ఇదిగో ఈ వాటర్ తాగక్క. వద్దు వైజయంతి, మంచినీళ్లు తాగితే మనసులోని బాధ కొంచెం తగ్గుతుందంటారు. తాగక్క. నీతో ఒక్క గ్లాస్ కాదే, 3 చెరువుల నీళ్లు తాగిస్తాను, చూస్తూ ఉండు. రేణు, నువ్వు చెప్పింది నిజమేనా? శర్వాణి అసలు ఎలా జరిగింది రేణు? గంగాధరం మిస్ అవ్వడం ఏంటి? అదే మాకు అర్థం కావట్లేదు శర్వాణి గారు. హాల్లో ఉన్న పిల్లాడు ఎలా మాయమయ్యాడో తెలియట్లేదు. అసలేం జరిగింది రేణు? తాతయ్య గారు గదిలో ఉన్నారు, నేను కిచెన్ లో వంట చేస్తున్నాను. వాడు కాస్త అల్లరి చేస్తున్నాడని ఫీడింగ్ బాటిల్ ఇచ్చి టాయ్స్ ఇచ్చి ఇదిగో ఇక్కడే కూర్చోబెట్టాను.
ఇక్కడే వైజయంతి ఉంది కదా, చూస్తుంది కదా అనుకున్నాను. నేను హాల్లో కూర్చుని నవలు చదువుకుంటూ మధ్య మధ్యలో గంగాధర్ని చూస్తూనే ఉన్నాను. వాడు ఆడుకుంటున్నాడు. మధ్యలో వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి వాడు హాల్లో లేడు. సరే, తాతయ్య దగ్గర రేణుకు దగ్గర ఉన్నాడనుకున్నాను. అక్క వచ్చి గంగాధర్ ఏడని అడిగే వరకు తెలీదు మిస్ అయ్యాడని. అంత సడన్ గా ఎలా మిస్ అవుతాడు రేణు? అదే నాకు అర్థం కావటం లేదమ్మా శర్వాణి. వాడు నాలాగే సరిగ్గా నడవలేని, పూర్తిగా నడక రాని పసివాడు. ఏడోకు రేణు, నేనున్నాను కదా. గంగాధరం ఎక్కడున్నా వెతికి నీకు అప్పగించే పుచ్చి నాది. నీకు గుర్తుందా రేణు, నీ మీద కక్ష సాధించడం కోసం సొంత కొడుకని కూడా చూడకుండా గంగాధరాన్ని వికాస్ కిడ్నాప్ చేశాడు. అవును. అప్పుడు విక్రమ్ ఒకవైపు, నేనొకవైపు చేసి గంగాధరాన్ని సేవ్ చేశాం. కానీ ఇప్పుడు ఆ దుర్మార్గుడు లేడుగా. అవును శర్వాణి, ఇప్పుడు ఆ రాక్షసుడు లేడుగా. గంగాధరాన్ని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంది? ఎవరికుంది ఎందుకుందంటే ఏం చెప్పగలం లేను. వికాస్ మనుషులు మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్నారేమో. అమృత బ్రతుకుందో లేదో తెలియకపోయినా మనం బ్రతుకున్నామన్న విషయం తెలిసి మనకి తెలియకుండా పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. మన దగ్గర ఏముందని మన మీద పగ తీర్చుకోవడానికి? నువ్వు నేను బ్రతికే ఉన్నాం కదా రేణు. బాగా గెస్ చేసావే పోలీస్ ఆఫీసర్. బాబు నాకు దూరం చేసి నన్ను బాధ పెట్టాలనుకునే వాళ్ళెవరున్నారు? ఉన్నారు. బొబ్బర్లంకలో నేను సీక్రెట్ ప్లేస్లో పెట్టి ఇంట్రాగేట్ చేస్తుండగా తప్పించుకున్న వికాస్ పేరెంట్స్ శంకర్రావు, భానుమతులు. వాళ్ళని తప్పించడానికి సహాయపడిన ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నారు. గంగాధరాన్ని వాళ్ళు కిడ్నాప్ చేశారంటావా? అని కన్ఫర్మ్గా చెప్పలేను, కానీ పోలీస్ ఆఫీసర్గా అన్ని యాంగిల్స్లో ఆలోచించాలి.
లల్లి, మా అక్క వాళ్ళ బాబు మిస్సింగ్. నేను టెన్షన్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. చైతన్య, బాబు చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేశాను వదినా. ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మీరొచ్చి ఎంతసేపు అయింది? ఒక హాఫ్ అన్ అవర్ అయింది. సరే, మీరేం టెన్షన్ పడకండి. నేను వెళ్ళి ఇమ్మీడియట్లీగా సెర్చింగ్ మొదలు పెడతాను. రేణుక, నువ్వు, వైజయంతి ఒకసారి ఆఫీస్కి రండి. అలాగే. వస్తాను రేణు, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను. వెళ్ళొస్తాను తాతగారు. అలాగేనమ్మా. వస్తాను రేణు. ఓకే వైజయంతి, బాయ్. వనజ, మంచినీళ్ళు తీసురా. ఏరా భూషణం, ఏం జరిగింది? ఎందుకలా ముఖం కందగడ్డలా పెట్టుకున్నావు? నేను అదే అడిగాను ఆయనమ్మ. దారంతా ఏదో ఆలోచిస్తున్నాడు గాని నాకు ఏం చెప్పలేదు. చిరాకు లేదు, పరాకు లేదు. ఒకేసారి 10 మందికి స్పాట్ పెట్టి చంపించగల సత్తా ఉన్న నేను మరొకటి కాళ్ళు పట్టుకుని పని చేయించుకోవాల్సిన గతి పట్టిందేంటని ఆలోచిస్తున్నాను. ఓరే భూషణం, కాలం కలిసి రానప్పుడు కాస్త తగ్గి ఉండటంలో తప్పులేదురా. నువ్వు సొంతంగా సాధించావా, వేరే వాళ్లతో ఆ పని పూర్తి చేయించావా అన్నది కాదురా ముఖ్యం. అర్చన మన ఇంటి కోడలు కావాలి. దాని 1000 కోట్ల ఆస్తి ఇక నుంచి మన తరానిది కావాలి. నువ్వు చెప్పిన మాట వింటే నా నోట్లో స్వీట్ పెట్టినట్టుందే నాయనమ్మ. ఉంటది, ఎందుకుండదు? సాఫీ కావాల్సిన పనిని సమస్యగా మార్చుకున్నాం. దాంతో అటు నువ్వు, ఇటు నేను చేతులకు గాజులు తొడుకుని కూర్చుని ఎవరో రమణ సాల్వా దగ్గరికి వెళ్ళి రాజీ పడవలసి వచ్చింది. ఈ రమణ సాల్వా ఎవర్రా? చెబుతాను. మీ కోడలు మంచినీళ్ళు తీసుకొచ్చిన తర్వాత తాగి చెప్తాను. ఇదిగోండి మజ్జిగ. ఏంటేది? మజ్జిగండి. నేనేం తెమ్మన్నాను? మంచినీళ్ళు. మంచినీళ్ళు తాగాలనుకున్నప్పుడు మంచినీళ్ళే తాగాలి కానీ మజ్జిగ కాదు. అబ్బా డాడీ, నువ్వు చాలా హీట్లో ఉన్నావని నేను కూల్ చేయడానికి అమ్మ మజ్జిగ తీసుకొచ్చింది. తొందరగా తాగి మ్యాటర్లోకి రా. ఇంకా నిలబడ్డావేంటి? అమ్మా, మన చేతికి మట్టి అంటుకోకుండా, మనం సీన్లోకి రాకుండా, మనం అనుకున్న విధంగా మనకి పనిచేసే మనిషిని కలిసొచ్చాను ఈరోజు. అవునా? ఎవరా మనిషి? రమణ సాల్వాని, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్. ఏం మనకన్నా పెద్ద తోపా డాడీ? తోపో తురుమో, మనం ఇప్పుడు మడ్డల్లో మానభంగాలని వేలు పెట్టడానికి లేదు కదా. ఆయన మన ప్రసాద్ వర్మకి బాగా తెలిసిన మనిషి. రమణ సాల్వా దగ్గరికి ప్రసాద్ వర్మే తీసుకెళ్లారమ్మా. ఇలాంటి విషయం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లటం వలన మనకేమీ ఇబ్బంది లేదు కదా. ఆ రమణ సాల్వాని చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఇలాంటి విషయాలలో బాగా ఆరితేలిన వాళ్ళ ఉన్నాడు. పైగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడాడు.
అయినా ఇప్పుడు ఆ రమణ సాధు అనే వ్యక్తి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది డాడీ? ఎలాగో అర్చన దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసం అక్కడ కిడ్నీ కూడా సాక్రిఫైస్ చేశా కదా. అవునరా, ధర్మ చెప్పింది నిజమే కదా. నిజమా అబద్ధమా అన్నది కాదు మేటర్. మనం కప్పిపుచ్చిన నిజాలన్నీ లావాలాగా పైకి తన్నుకొస్తున్నాయి. ఒరే, తెంగరగా మాట్లాడక అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పు. సూటిగా చెప్పడానికైనా చేయటానికైనా మనకున్న దారులన్నీ మనమే మూసేసుకున్నాం. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను.